శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత గుణత్రయ విభాగ యోగము. అయితే ఈ సత్వగుణము, రజోగుణము, తమో గుణాలలో ఒక్కొక్క దాని యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని గురించి క్రమంగా తెలియజేస్తూ, మొట్టమొదట సత్వగుణాన్ని గురించి తెలియజేస్తూ, గుణాలు 3 కదా, ప్రకృతి నుండి ఉత్పన్నమైనవే అవడము చేత సత్వగుణం కూడా అందులోనే చేరి ఉండడము చేత అది కూడా మాయలో ఒక భాగమే అయి ఉన్నది. అయితే అది శుద్ధమైనటువంటి భాగం, అది మాలిన్యరహితమే అవడము చేత తక్కిన రజోగుణము తమో గుణము కంటే కూడా గొప్పది. కాబట్టి అది కోరదగినదే. కానీ పూర్ణమైనటువంటి ఆత్మస్థితి ఎందైతే అది ఒకానొక ఆటంకమే అవుతూ ఉన్నది అని చెబుతూ, అయితే ఆయా గుణాల చేత ఆవృతమై ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే, నిర్మలంగా ఉన్నప్పటికీ కూడా అది కూడా ఒక ఆవరణమే కదా. అలాగే సత్వగుణము సుఖము యొక్క ఆసక్తి చేత, జ్ఞానం యొక్క ఆసక్తి చేత ఆత్మను బంధిస్తూ ఉన్నటువంటిదే అని కదా తెలియజేయబడింది. అందుకే నేను సుఖవంతుడను, దేహము వాటి యొక్క ఇంద్రియాలకు మొదలైనటువంటి క్షేత్రధర్మమైన సుఖాన్ని ఆత్మయందు ఆరోపించుట అనే సుఖం యొక్క ఆసక్తి చేత ప్రపంచ విషయమైనా సరే, లేక పాండిత్య విషయమైనా సరే, వృత్తి రూపమైన అంతఃకరణ ధర్మాన్ని ఆత్మయందు ఆరోపించుట అనే జ్ఞానం యొక్క ఆసక్తి చేత ఈ సత్వగుణము అనేది ఆత్మను బంధిస్తుంది. కాబట్టి దానిని దాటి ఆ బంధాన్ని కూడా వదిలించుకోవాలి. కేవలము ఆత్మస్థితినే పొందుము అని కదా భగవానుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు అని చెబుతూ, అంటే పాపము లేనటువంటి వారము, పాపము నశింపజేసుకోవడము, నిర్మలమైన చిత్తత్వము ఉన్నటువంటి వారే కదా బ్రహ్మ విద్యను పొందడానికి అర్హత అయి ఉన్నది అని చెబుతూ, అందుకే జీవుడు ప్రయత్నపూర్వకంగా కూడా సత్వగుణంని దాటివేయాలి, కేవలము ఆత్మస్థితిని పొందాలి అని. అది సత్వగుణాన్ని దాటినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అని చెబుతూ, ఆ సాధ్యమైనటువంటిది అది ఏ మోక్షము అని చెబుతూ, రజోగుణము దృశ్య విషయాల పట్ల ఇష్టాన్ని కలగజేస్తుంది, కోరికను ఆసక్తిని కలగజేస్తుంది అని కూడా తెలియాలి కదా. అదే కర్మముల పట్ల ఆసక్తి కలిగి ఉంటుంది. కర్మము యొక్క సంబంధాల చేత ఆత్మని అంటే జీవుడిని లెస్సగా బంధించి వేస్తుంది. మళ్ళీ మళ్ళీ కూడా ఉపాధులు పొందేటువంటి అవకాశాన్నే కల్పిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరికైనా సరే దొరకనటువంటి, లభించనటువంటి వస్తువుల పట్ల ఉన్నటువంటి కోరికయే తృష్ణ అనేటువంటిది. అదే లభించినటువంటి దానితో దాని మీద ఉన్నటువంటి అభిమానం ఏదైతే ఉంటుందో అదే సంగము. ఈ తృష్ణ కానీ ఈ సంగము కానీ, ఈ తృష్ణా సంఘాలు రెండింటినీ కూడా రజోగుణమే కలగజేస్తూ ఉంటుంది. ఇంకా కూడా అనేక బాహ్యమైన ఆడంబరాలతో కూడినటువంటి కర్మల చేతను, విషయాల పట్ల ఉన్నటువంటి ఆసక్తి చేతను, కీర్తిని పొందవాలి అనేటువంటి ప్రయత్నాల చేత కూడా, ఇంకా దృశ్య సంబంధాలైన వివిధ క్రియాకలాపాల చేత కూడా రజోగుణము జీవుణ్ణి బంధించి వేస్తుంది. సత్వగుణాన్ని గురించి చెప్పేటప్పుడు ఇక రజోగుణాలను, తమో గుణాలను కూడా వర్ణించేటప్పుడు కూడా, అంటే రజోగుణము, తమో గుణము ఈ జీవుణ్ణి లెస్సగా బంధించి వేస్తాయి, అలాగే సత్వగుణము కూడా అని చెబుతూ,
తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వ దేహినాం ప్రమాదాలస్య నిద్రాభిస్తన్నిబధ్నాతి భారత. కాబట్టి తమో గుణము అనేటువంటిది సత్వగుణము గురించి తెలియజేసి, రజోగుణము గురించి తెలియజేసి, ఇప్పుడు మనం తమో గుణం గురించి తెలియజేసుకుంటూ, తమో గుణము అజ్ఞానము వలనే కలుగుతూ ఉన్నది. సమస్త ప్రాణులకు కూడా మోహాన్ని అంటే అవివేకాన్ని, తన గురించి తనకు తెలియకుండా ఉండేటువంటి స్థితిని కలగజేసేటువంటిది అనే తెలియాలి తమో గుణం అంటే. అది పూర్తిగా మరుపు లేదా పరాకుగా ఉండడం, తన స్థితిలో తాను లేకపోవడం, సోమరితనంతో కూడి ఉండడం, ఎల్లవేళలా కూడా నిద్ర మొదలైనటువంటి మందత్వంతో, అజాగ్రత్తతోటి ఉండేటువంటి మొదలైన వాటితో కూడి ఉండేదిగా జీవుణ్ణి అలా ఉంటూ పూర్తిగా బంధించి వేస్తుంది తమోగుణము. అంటే తమోగుణం ఎటువంటిది? అజ్ఞానజనితమై ఉన్నది. పూర్తి తమస్సులో చీకటితో ఉత్పన్నమైనటువంటిది, అవిద్యాభూతమైనటువంటిది. కాబట్టి అది జీవుణ్ణి మోహపెడుతుంది. మోహపెట్టి అంటే కోరికలకు లోబడేటట్టు చేస్తూ ఉంది. ఆ కోరిక కోసం తన యొక్క వివేకాన్ని కోల్పోతుంది. కోరికను తీర్చుకోవడం కోసం అవివేకాన్ని కలగజేస్తుంది, సంసారమునందు పడవేస్తుంది. ఆ సంసారము ఎప్పుడైతే అవివేకము కమ్మిందో, వివేకము అంటే సత్య వస్తువు, శాశ్వత వస్తువును గురించినటువంటి ఆలోచన, చింతన కూడా రానివ్వకుండా ఈ యొక్క దృశ్య సంబంధమైనటువంటి దేహాలు, ఉపాధులు ఏది ఉంటున్నామో అది సత్యం అనేటువంటి భావన చేత ఎల్లప్పుడూ కూడా అనేక ఉపాధులను కల్పించేటువంటి స్థితిని కల్పించి బంధించేస్తుంది ఈ తమోగుణం. పూర్తిగా అజ్ఞానంతో పుట్టబడింది. కాబట్టి అంటే దట్టమైనటువంటి మేఘం ఏం చేస్తుంది? సూర్యుని కప్పేస్తుంది కదా. ఇప్పుడు అంత ప్రకాశవంతమైనటువంటి సూర్యుడిని కారు మబ్బులు కమ్మివేస్తాయి. అందుకని సూర్యుని ప్రకాశం మనకి అంత ప్రకాశవంతంగా ఉండదు, మబ్బులుగా నీడగా ఉంటుంది. అలాగే నల్లటి యొక్క గాజు చిమ్ని, దీపం మీద పెట్టేటువంటి గాజు అద్దం, దానికి ఆ దీపానికి పెట్టినటువంటి చందములాగానే, ఎలాగంటే ఇప్పుడు గాలికి దీపం మరి కొండెక్కుతుందేమో అన్న ఉద్దేశంతో గాజు చిమ్నీ పెడతారు. ఆ పెట్టినప్పుడు దాని నిండా మసిబారినా దీపం యొక్క వెలుతురు సరిగా ప్రకాశించదు. లేదు, అసలు పెట్టడమే నల్లటి గాజు చిమ్నీ పెట్టామనుకో, ఇక దీపపు కాంతి బయటకు ప్రసరిస్తుందా? లేదు. అలాగే ఈ తమో గుణముతో నింపబడినటువంటి జీవుని యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. అందుకే సర్వదేహినాం అని చెప్పడం చేత వివేకవంతులు కానీ, ఆత్మజ్ఞానముతో కూడినటువంటి వారు కానీ, ఇక వారు తప్ప తక్కినటువంటి వారిని అందరినీ కూడా అది ఆవరిస్తూనే ఉంటుంది అని కదా మనం గ్రహించాలి. ఎప్పుడైతే సత్య వస్తువుని గురించి, శాశ్వత వస్తువుని గురించి, పరమాత్మ తత్వాన్ని గురించి, జ్ఞానుల గురించి, ఆత్మజ్ఞానంతో కూడి ఉన్న వారిని గురించి అది ఏమీ చేయలేదు. ఇక అది తప్ప మిగతా ప్రాపంచక సంబంధమైనటువంటి విషయాలలో త్రుళ్ళుతూ ఉండేటువంటి వారిని అందరినీ కూడా ఈ యొక్క తమో గుణము అనేటువంటిది ఆవరించి వేస్తుంది అని కదా మనం గ్రహించుకోవాలి. అంటే మోక్షము చెందాలి అనుకునేటువంటి జ్ఞాన సహితులైనటువంటి ముముక్షువులకు వారి యొక్క ప్రయత్నము, తీవ్రతరమైనటువంటి ప్రయత్నంని బట్టి అది క్రమంగా తొలగిపోతుంది. ఎవరు ఎంత తీవ్రతరంగా తనను తాను తెలుసుకోవడం కోసం, స్వాత్మ సందర్శనం కోసం జ్ఞాన మార్గంలో పయనిస్తూ ఉండేటువంటి ప్రయత్నం తీవ్రతరంగా ఉంటుందో, వారి పట్ల ఉన్నటువంటి మందత్వము, చీకటి, అజ్ఞానము, తమస్సు క్రమంగా తొలగిపోతుంది. అయితే ఒకనికి తమోగుణం ఉన్నదా లేదా అని తెలుసుకోవాలి అంటే ఇప్పుడు మనం మరి తమస్సు అనేది ఎవరికైనా ప్రమాద సూచికే కదా. మరి ఒకరికి తమోగుణం ఉన్నదా లేదా అని తెలుసుకోవాలి అంటే ఏంటి అంటే మత్తుగా ఉండడం, ఏ పని కూడా చేయకుండా తన శరీరమే కూర్చోబెట్టి అలా సోమరితనంతో ఉండడం, ఎల్లప్పుడూ కూడా అతి నిద్ర, కదిలితే మెదిలితే వాడు నిద్రిస్తూనే ఉండడం,
మరి ఏ వస్తువు పట్ల, ఏ పని పట్ల కూడా, తన పట్ల కూడా జాగ్రత్త లేకుండా ఉండడం, పూర్తి స్థాయిలో ఒళ్ళు మందగించి బద్ధకము కలిగి ఉండడం, అంటే మత్తు కానీ, సోమరితనం కానీ, అతి నిద్ర కానీ, అజాగ్రత్త కానీ, బద్ధకం కానీ మొదలైనవన్నీ కూడా ఎవరికైతే ఉంటాయో అతనికి తమో గుణం పూర్తిగా ఉన్నది అనే కదా మనం గ్రహించుకోవాలి. అటువంటి లక్షణాలను మనం ముందుగానే తెలుసుకొని వాటిని నివారించడం కోసం, ఆ తమో గుణాలను పారద్రోలడం కోసం అంధకార సదృశమగు ఆ తమో గుణం ఎటువంటిది? చీకటితో నిండిపోయినట్లుగా ఉంటుంది. ఏమీ తెలియబడినటువంటి స్థితిలా ఉంటుంది. అటువంటి చీకటితో పోల్చబడినటువంటి ఆ తమో గుణాన్ని హృదయం నుండి పూర్తి స్థాయిలో దూరంగా పారద్రోలాలి. ఎలాగంటే తమోగుణము, రజోగుణాలు రెండు కూడా జీవుణ్ణి గట్టిగా బంధించి వేస్తాయి, సంసారము అనేటువంటి గోతిలో పడవేస్తాయి కదా. దైవానికి అతన్ని చాలా దూరం చేసేస్తాయి. ఆ విధంగా అంటే కాబట్టి ముముక్షులైనటువంటి వాళ్ళు ఏం చేయాలి? ఆ యొక్క తమో గుణం యొక్క విషయంలో కడు జాగరూకులై, ఎల్లప్పుడూ పరిశీలకులై మరి జాగ్రత్తతో మెలగవలసిందే కదా అని చెబుతూ, అయితే ఇక్కడ భారత అనేటువంటి విషయాన్ని పదే ఈ సంబోధనను అర్జునుని మీద ప్రయోగిస్తూ ఉన్నారు కృష్ణమూర్తి అయినటువంటి గీతాచార్యులు. అది అనేక సార్లు ఎందుకు వాడబడింది అన్నప్పుడు, ఎందుకు అంటే 14వ అధ్యాయంలోనే, అంటే ఈ గుణత్రయ విభాగ యోగంలోనే 3వ శ్లోకంలో సంభవ సర్వభూతానాం తతో భవతి భారత అని ఉచ్చరించారు. ఇంకా కూడా మరి 8వ శ్లోకంలో ప్రమాదాలస్య నిద్రాభిస్తన్నిబధ్నాతి భారత అనేటువంటి విధంగా భారత అనేటువంటి పదము సంబోధించడం జరిగింది. మళ్ళీ కూడా 9వ శ్లోకమైనటువంటి సుఖం సత్వం సుఖే సంజయతి రజకర్మణి భారత అని సంబోధించడం జరిగింది. ఇంకా రాబోయే శ్లోకమైనటువంటి రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత అని 10వ శ్లోకంలోను, 12వ శ్లోకమైనటువంటి ఈ అధ్యాయములోనే గుణత్రయ విభాగ యోగంలోనే రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. ఈ భరతర్షభ అనేటువంటి విషయాన్ని పదే ఎందుకు సంబోధిస్తున్నారు, అనేక సార్లు ఎందుకు వాడబడుతుంది అంటే భరతర్షభ అంటే భరత వంశమునందు జన్మించినటువంటి ఓ అర్జున అని అర్థం ఒకటైతే, ఇక్కడ భారత అనేటువంటి పదాన్ని ఎన్నిసార్లు ప్రయోగించడంలో విశేషమైనటువంటిది ఒక అర్థం ఉండాలి కదా. అదేమిటి అంటే అంటే ప్రకాశము దేనికి గురుతు? జ్ఞానానికి గురుతు. వెలుతురు, వెలుగు, జ్ఞానము, తెలివి, ప్రకాశము ఇవన్నీ కూడా జ్ఞానానికి గురితే కదా. దాని యందు రతః అంటే నీవు ఆసక్తుడు కలిగి ఉండు, దాని యందు నీవు ఆసక్తి కలిగి ఉండు అనేటువంటి అర్థం. ఈ పదం ద్వారా అర్జునునికి పదే భారత అని చెప్పడం ఏంటంటే ఈ విషయాన్నే సూచిస్తూ ఉన్నది. ఏమని అంటే, ఓ అర్జున, ప్రకాశ స్వరూపమై జ్ఞానస్వరూపమై ఏదైతే ఉన్నదో అది ఈ సత్వరజస్తమో గుణాలు అనబడే ఈ త్రిగుణాలు అనబడే మురికి మాలిన్యము వదిలివేసినది అయి ఉన్నది, లేనిది అయి ఉన్నది, గుణాతీత స్థితి అయి ఉన్నది. అందుకే మాలిన్యరహితమై నిర్మలమైనటువంటి నీ యొక్క స్వస్వరూపాన్ని జ్ఞాపకం తెచ్చుకో అని చెబుతూ, నీవు చీకటి రూపాలైన ఆ యొక్క అంధకార రూపాలే కదా ఈ త్రిగుణాలు కూడా. ఎందుకు అంటే ఇవన్నీ కూడా ఉపాధులను కలిగించడానికి కారకాలే కాబట్టి ఈ త్రిగుణాలతో చేరినవాడవు నువ్వు అవవు, అలా కావద్దు. అవి కేవలము ప్రకృతి ద్వారా ఉత్పన్నమైనటువంటి మాయాజన్యాలు, నీవో దానికి విలక్షణమైనటువంటి వాడవు. కాబట్టి ఈ జ్ఞానము అనబడే ప్రకాశము, సత్తు, చిత్తు, ఆనంద స్వరూపము ఏదైతే ఉన్నదో అదే నీవు.
కాబట్టి అటువంటి ప్రకాశరూప నిజాత్మతత్వమునందు నీవు స్థిరపడు, అలా స్థితుడివై ఉండు. ఈ 3 గుణాలకు అతీతుడివై త్రిగుణాతీతుడివై నువ్వు విలసిల్లుతూ ఉండు అని హెచ్చరించడం కోసమే కాబోలు ఇన్నిసార్లు భారత భారత అని భగవానుడు అర్జునునిపై ప్రయోగించారు ఆ పదాన్ని అని చెబుతూ, అయితే అజ్ఞానము నుండి తమో గుణము అనేటువంటిది పుట్టింది కదా, దాని యొక్క స్వభావము అది సమస్త జీవులకు కూడా అవివేకాన్ని మోహాన్ని కలగజేస్తూ ఉంటుంది. అది ఏ రూపంలో జీవులను బంధిస్తుంది అంటే మరపు, పరాకు, సోమరితనము, బద్ధకము, అతి నిద్ర మొదలైన వాటి చేత జీవుణ్ణి బంధిస్తుంది అని చెబుతూ, ఈ ప్రకారంగానే ఈ 3 గుణాలు కూడా జీవుణ్ణి ఎలా బంధిస్తాయి అనే విషయాన్ని తెలియజేసి, ఇంకా కూడా ఆ గుణాల యొక్క లక్షణాలను గురించి తెలియజేస్తూ, సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. ఓ అర్జున, పరమాత్మ ఇంకా చెప్తూ ఉన్నారు, సత్వగుణాన్ని సుఖమునందు, రజోగుణము కర్మమునందు, తమో గుణము జ్ఞానాన్ని అంటే వివేకాన్ని కప్పివేసేటువంటి ప్రమాదము, పొరపాటు ఉన్నది. కాబట్టి దాని యందు జీవుణ్ణి చేరుస్తూ ఉన్నవి, దాని యందు కలిపేస్తూ ఉన్నవి. ఏ విధంగా అంటే సత్వగుణం ఉన్నదనుకో, సత్వగుణం కలిగినటువంటి వారు సుఖమునందు కలిసిపోతూ ఉంటారు, దాన్ని కోరుతూ ఉంటారు. రజోగుణం ఉన్నవారు పేరు ప్రఖ్యాతుల కోసం కోరికలతో కూడుకొని కర్మను చేస్తూ ఉంటారు, కర్మను కోరుతూ ఉంటారు. అదే తమో గుణం ఉన్నదనుకో, పూర్తి స్థాయిలో జ్ఞానం అనేటువంటిది ఉండదు, ఇంకా పూర్తిగా వివేకాన్ని కప్పివేస్తుంది. కప్పివేసి ప్రమాదమునందే అంటే పొరపాట్లు తప్పులు చేయటం నందే జీవుణ్ణి చేర్చివేస్తుంది తమోగుణం. అంటే ఎంత ఆశ్చర్యమైన విషయం అంటే, ఇంతవరకు కూడా చెప్పినటువంటి భావాలనే బోధన యొక్క దృఢత్వం కోసం, ఎవరు బోధింపబడుతూ ఉన్నారో వాళ్ళ యొక్క దారుఢ్యం కోసమే మళ్ళీ కూడా తెలియజేస్తూ ఉన్నారు పరమాత్మ. సత్వగుణము ప్రాపంచక సుఖాలయందు, రజోగుణమైతే ప్రాపంచక కర్మయందు, తమో గుణమైతే నిద్ర ప్రమత్తతల యందు జీవుణ్ణి చేరుస్తూ ఉన్నవి అని కదా ఇప్పుడు చెప్పారు. ఏ విధంగా అంటే ప్రాపంచక సుఖాలు సత్వగుణము ఇంద్రియాల పట్ల ఆసక్తి కలిగి ఉంటుంది, ఇంద్రియాలకు శరీరానికి మరి సుఖాలు కావాలి అని కోరుతుంది, మంచిదే అయి ఉంటుంది, కానీ మళ్ళీ మళ్ళీ దేహాలను ధరించేటువంటి విషయమే కలిగి ఉంటుంది. అదే రజోగుణమైతే ఏ కీర్తి గడించాలనో, ధనం సంపాదించాలనో, గొప్పవాడిని అవ్వాలనో, పదవులు అలంకరించాలనో ఇటువంటి కోరికలతో కూడుకుని రజోగుణం ఎల్లప్పుడూ కూడా మంచైనా చెడైనా తన యొక్క కర్మ గురించి, మంచి కర్మ చెడు కర్మ అని విచారించకుండా తను కోరుకున్నటువంటి ఫలితం కోసం ఏ కర్మనైనా చేయించేటువంటిది రజోగుణము. అయితే తమో గుణం ఏం చేస్తుంది అంటే ఈ ప్రాపంచక సంబంధమునందు నిద్ర ప్రమత్తత అంటే ఎల్లప్పుడూ కూడా మరి జాగ్రత్త లేకుండా ఉండడం, అంటే సోమరితనంతో కూడుకొని ఉండటం, మరి ఎల్లప్పుడూ కూడా ముచ్చులాగా మందత్వంతో మొత్తుతో నిద్రలోనే ఉండటం అనేటువంటి దాని అందే జీవుణ్ణి ఈ త్రిగుణాలు కూడా కలిపివేస్తూ ఉన్నవి, చేరుస్తూ ఉన్నవి. జీవుణ్ణి సత్వగుణం ఆవరించినట్లయితే దీపం మీద బోర్లించినటువంటి గాజు చిమ్ని బోర్లించినట్లుగా ఉంటుంది. అదే జీవుణ్ణి రజోగుణం ఆవరించిందనుకో, దీపం మీద అలకనటువంటి గంప బోర్లించినట్టు ఉంటుంది. అంటే చిల్లులు గంప బోర్లించారనుకో, దానిలో నుండి రంధ్రాల ద్వారా ప్రకాశం అనేది కొద్దిగా బయటకు వస్తుంది. ఇక అదే సత్వగుణం ఆవరించినట్లయితే దీపం మీద గాజు చిమ్ని అంటే చక్కని గ్లాసుతో కూడినటువంటి, అద్దంతో కూడినటువంటి మరి గాలి ఆపడానికి, బోర్లించడానికి, దాని నుండి ప్రకాశం చక్కగా వస్తుంది. అంటే దీపం యొక్క ప్రకాశం పారదర్శకంగా బయటకు వస్తుంది. రజోగుణం జీవుణ్ణి ఆవరించినట్లయితే దీపం మీద ఒక వెదురు
వాటితో అల్లినటువంటి ఆ యొక్క గంప బొర్లించినట్టు ఉంటుంది. గంప నిండా చిల్లులే కదా, గంపతో నీళ్లు పట్టలేము కదా, ఆ చిల్లుల ద్వారా కొద్ది కొద్దిగా మసకగా దీపం ప్రకాశం బయటకు వస్తుంది. అదే జీవుణ్ణి తమో గుణం ఆవరించిందనుకో, అది ఎలా ఉంటుంది అంటే దీపం మీద కుండ బోర్లించినట్లే ఉంటుంది. ఆ కుండ బోర్లిస్తే ఏమవుతుంది, దీపపు కాంతి బయటికి రవంతైనా వస్తుందా? అస్సలు రాదు. అంటే పూర్తి స్థాయిలో ఏమీ కనబడదు. ఆ విధంగానే అయితే ఒకప్పుడు శ్రీరామకృష్ణ పరమహంస అనే గురుదేవులు ఈ ఒక సందర్భంలో ఎలా తెలిపి ఉన్నారు. ఎందుకంటే మూడు కూడా జ్ఞానదీపాన్ని, ఆత్మదీపాన్ని ఏదో విధంగా కప్పే ఉంచుతాయి. ఎలాగా అంటే తమోగుణమైన, రజోగుణమైన, సత్వగుణమైన ఈ మూడు దీపాలు కూడా జ్ఞానదీపాన్ని, ఆత్మదీపాన్ని ఏదో ఒక విధంగా ఆవరించే ఉంటాయి. అలా ఉండడం చేత వాటిని దాటివేయాలి కదా. అలా దాటివేసి ఆత్మస్థానాన్ని జీవుడు చేరవలసి ఉన్నది. అంటే ఆవరణను తీసివేయాలి. కుండను తీసేస్తే చక్కగా అంటే అజ్ఞానము, మరి నిద్ర, సోమరితనము తీసివేస్తే తమో గుణం అంతరిస్తుంది. దాని మీద రజోగుణం ఆవరించినప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే ఒక వెదురుతో చేసినటువంటి బుట్టనో తట్టనో బోర్లించినట్టు, గంపను బోర్లించినట్లుంటే మసకగా వచ్చేటువంటిది. కాబట్టి రజోగుణాన్ని కూడా నశింపజేసినట్లయితే శుద్ధ సత్వమైనటువంటి గాజు చిమ్నీ బోర్లించినట్లుగా దీపం మీద చక్కని ప్రకాశం బయటకు వస్తుంది. కానీ దానికి కూడా ఒక ఆవరణం ఉంటుంది. కానీ అటువంటి జ్ఞానదీపాన్ని, అదే ఆత్మదీపమైతే ఆ ఆత్మదీపాన్ని ఏదో ఒక విధంగా సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనేటువంటి కప్పినట్లుగానే ఉన్నవి. కానీ వాటిని అన్నింటినీ కూడా దాటివేసి ఆత్మస్థానాన్ని జీవుడు చేరవలసి ఉన్నది కదా. వాటిని తొలగించుకోవాలి కదా. ఏ యొక్క తమోగుణాన్ని నశింపజేసుకోవాలి, రజోగుణాన్ని నశింపజేసుకోవాలి, సత్వగుణాన్ని వదిలివేయాలి. ఈ విధంగా చేస్తూ ఈ మూడు గుణాల యొక్క వ్యవహారాన్ని కూడా చూస్తూ నిత్యము శాశ్వతమైన మాలిన్యరహితుడైనటువంటి నిర్మలుడైన జీవుడు వానికి వసుడై ప్రవర్తించడాన్ని చూసి భగవానుడు ఆశ్చర్యాన్ని వెలుబుచ్చుతాడు అనేటువంటి పదము చేతనే వ్యక్తమవుతూ ఉన్నది కదా. ఆ గుణాలను గురించే ఇంకా కూడా వివరంగా తెలియజేస్తూ ఉన్నారు. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత, రజసత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తదా. అంటే పరమాత్మ చెప్తూ ఉన్నారు, ఓ అర్జున, సత్వగుణము గనక బలం కలిగి దృఢంగా సత్వగుణముతో నిండిపోయి ఉన్నాడు అనుకో, అప్పుడు రజోగుణమైన తమోగుణమైన కూడా అనగద్రొక్కి ప్రవర్తిస్తుంది. సత్వగుణము తమోగుణాన్ని అణగదొక్కేస్తుంది, రజోగుణాన్ని అణగదొక్కేస్తుంది, సత్వగుణమే పెళ్ళుబికి దృఢంగా పటిష్టంగా ఉంటుంది. అలాగే రజోగుణము ఏం చేస్తుంది, రజోగుణము ఎక్కువగా ఉన్నదనుకో అప్పుడు సత్వగుణాన్ని అణిచివేస్తుంది, తమో గుణాన్ని కూడా అణిచివేస్తుంది. అలాగే తమో గుణం గనక అధిగమించి ఉన్నప్పుడు సత్వాన్ని, రజోగుణాన్ని రెంటిని కూడా అనగదొక్కి తమస్సే ప్రవర్తిల్లుతుంది అని చెబుతూ, అంటే ఈ యొక్క సత్వ రజస్తమో గుణాలు ఈ మూడు గుణాల యందు కూడా ఏదైతే జీవుని యందు అధికంగా ఉంటుందో, ఒక్కొక్కరి యందు ఒక్కొక్కటి అధికంగా ఉంటుంది కదా. ఒకరి యందు సత్వం ఉంటే, ఒకరి యందు రాజసం ఉంటే, ఒకరి యందు తామసం అనేటువంటి గుణాలు అధికంగా ఉంటాయి కదా. అలాగే అది ఏ జీవుని యందు ఏ గుణము అధికంగా ఉంటుందో మిగతా రెండు గుణాలను కూడా అది తొక్కి అణగదొక్కి ప్రవర్తిస్తుంది. కాబట్టి సాధకుడైన వాడు మొట్టమొదట ఏం చేయాలి అంటే సత్వగుణాన్ని బాగా అలవాటు చేసుకోవాలి. మంచి కార్యాలను, మంచి పనులను, మరి దానశీలత్వాన్ని, ఇంకా పరోపకారాన్ని, నిష్కామ కర్మయోగాన్ని వీటిని అభ్యాసం చేయాలి. అలవాటు చేసుకొని చక్కగా దాని ద్వారా సత్వగుణం ఎప్పుడైతే దృఢపడి పటిష్టంగా ఉన్నదో ఇక రజోగుణాన్ని, తమో గుణాన్ని కూడా త్రొక్కి వేసేయచ్చు కదా.
ఎందుకు? ఒకటి పెళ్ళిబికి ఉంటే మిగతా రెంటిని అణిచివేస్తుంది అని కదా చెప్పడం. ఉండేటువంటి 3 గుణాలలో ఏది మిక్కిలిగా ఉంటుందో మిగిలిన రెంటిని తొక్కివేస్తుంది. అలాగే ఇక ఈ యొక్క అంటే సాధకుడైనటువంటి వాడు మొట్టమొదట ఏం చేస్తాడు? సత్వగుణాన్ని బాగా అభ్యాసం చేస్తాడు. ఆ సత్వగుణం బాగా దృఢపడిపోతుంది. ఆ దృఢపడినటువంటి బలము చేత రజోగుణాన్ని తమో గుణాన్ని కూడా అణిచివేస్తాడు. ఆ తర్వాత ఇకప్పుడు ఏం చేస్తాడు? సత్వమునందే నిలుస్తాడా? కాదు, ఆ సత్వగుణాన్ని కూడా దాటివేస్తాడు. ఎప్పుడైతే సత్వగుణాన్ని ఆసరా చేసుకొని ఈ రజోగుణాన్ని తమో గుణాన్ని కూడా దూరీకరించాడో, అణిచివేశాడో, ఆ అణిచివేసి ఆ సత్వగుణమునందు దృఢపడిన అతను సత్వగుణాన్ని కూడా దాటివేసి గుణాతీత స్థితిలో ఉన్నటువంటి నిర్గుణ పరమాత్మ స్థానాన్ని చేరతాడు. అలాగే చేరాలి సాధకుడైనటువంటి వాడు అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతా మాతా జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.